అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. ఈరోజు మీకు హెల్దీ లడ్డు చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు, బాదం, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, నువ్వులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు. వీటన్నిటిని ఒక బాండీలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత రాగి పిండి తీసుకోవాలి. ఈ రాగి పిండిని అంతటిని లైట్గా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఈ రాగి పిండిని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పిండిని అంతటిని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు బెల్లం యాడ్ చేయాలి. నాకు 1/2 కేజీ పిండికి ఈ 1/2 కేజీ బెల్లం సరిపోయింది. తీపి ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం బెల్లము, కొంచెం ఈ పిండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ వరకు నెయ్యి తీసుకున్నాను. కొంచెం కొంచెంగా మనకి ఉండలుగా వచ్చే వరకు నెయ్యిని కలుపుతూ ఉండాలి. నెయ్యి పిండిలో బాగా కలిసే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత వాటిని మనం ఉండలుగా చుట్టుకోవాలి. గట్టిగా నొక్కుతూ వాటిని లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి. ఈ తయారైన లడ్డూలని ఎయిర్ టైట్ బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 10 days వరకు ఇవి నిల్వ ఉంటాయి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్తీ లడ్డు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.